హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను బీరకాయతో పెసరట్టు చేయాలనుకుంటున్నాను. సో మనం ఎన్నో కూరలు చేసుకుంటాం. బీరకాయతో పాలు పోసి చేసుకుంటాం, అలాగే ఉల్లికారం చేసుకుంటాం, అలాగే పోపు కారం చేసుకుంటాం, బీరకాయ టమాటో వేసి చేసుకుంటాం, బీరకాయ శనగపప్పు వేసి చేసుకుంటాం. ఇలా రకరకాలుగా మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. నేను ఇవాళ మాత్రం బాగా కడిగి పెట్టేసుకున్నాను పెసరపప్పుని. ఈ పెసరపప్పుతో పెసరట్టు వేద్దామని. సో ఇందులో ఎండుమిరపకాయలు వేసాను, కడిగిన పెసరపప్పులు ఎండుమిరపకాయలు వేసాను, అలాగే కొంచెం జీలకర్ర వేసినాను, అలాగే ఇంగు వేస్తాను. సో ఇది ఫస్ట్ నేను ఈ మాత్రం ఇంగు ఉండాలి, ఫ్లేవర్ రావాలి కాబట్టి ఈ మాత్రం ఇంగు ఉండాలి. సో ఇది నేను గ్రైండ్ చేస్తానన్నమాట. కొంచెం కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసేసి అప్పుడు నేను ఒక పావు కిలో వరకు నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది పెసరట్టుకి. సో పండుమిరపకాయలు తీసుకున్నాను, అలాగే 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఇవన్నీ బీరకాయ ముక్కలు, కరివేపాకు, ఇవి వేసి నేను గ్రైండ్ చేసేస్తాను. ఫస్ట్ పెసరపప్పు కొంచెం కచ్చాబిచ్చాక గ్రైండ్ అయ్యాక అప్పుడు ఇవి వేసి నేను కొంచెం వాటర్ పోసుకుంటూ నేను గ్రైండ్ చేస్తాను అనమాట. సో నేను ఇంకా ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. పైనుంచి పైన గార్నిష్గా మనం ఉల్లిపాయలు వేసుకుంటాం, ఉల్లిపాయ పెసరట్టు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. అలా మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ప్లెయిన్గా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని కారాలు పడుతున్నాయి కదా, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇన్ని అల్లం, సో ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి మళ్ళీ పైనుంచి నేను ఎండుకారం కూడా వేస్తాను కాబట్టి, ఉప్పు వేసేటప్పుడు ఎండుకారం కూడా వేస్తాను కాబట్టి ఆ కారం సరిపోతుంది. సో నేను ఉల్లిపాయలు వేయకుండా నేను ప్లెయిన్ పెసరట్టు చేసినాను అనమాట, బీరకాయతో ప్లెయిన్ పెసరట్టు. మీకు కావాల్సిన వాళ్ళు అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మాత్రం వేయట్లేదు, మీరు కావాల్సింటే వేసుకోవచ్చు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మాత్రం నేను దీన్ని కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసేసాక అవన్నీ వేసి గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా కచ్చాబిచ్చాగా అయింది కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసేసుకుని చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ మ్యాక్సిమం బీరకాయ ముక్కలలో వాటర్ ఉంటుంది కాబట్టి పడకపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే మాత్రం అంటే కొంచెం వాటర్ పడుతుంది అన్నప్పుడు మీరు వాటర్ వేయచ్చు. సో ఇవన్నీ నేను కలిపి ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తానండి. గ్రైండ్ చేసేసాక మళ్ళీ మీకు మొత్తం అంతా అయిపోయాక పెసరపిండి అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇది నేను సగం తీసి పెట్టుకున్నాను, చూసారు కదా. మిక్సీలో మొత్తం అంతా సరిపోదు. సో కొన్ని నేను ఇలా అంటే 2 విడతలు పడుతుంది అనమాట, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవి కొన్ని ఇలా ఉంచేసుకున్నాను, మళ్ళీ కొన్ని ఇలా ఉంచుకున్నాను అనమాట. సో నెక్స్ట్ విడతలో ఆ పప్పులో మళ్ళీ కలిపేసి నేను పెసరట్లు వేసేస్తాను. సో ఇప్పుడు మ్యాక్సిమం మనం బీరకాయ ముక్కలు వేసాం కాబట్టి పడకపోవచ్చు, ఒకవేళ పడితే మాత్రం వాటర్ కలుపుకోవచ్చండి. సో గ్రైండ్ చేశాక మొత్తం అంతా గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలాగ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా పెసరపిండి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా రావాలన్నమాట. మనం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసాం, అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాం, అలాగే పండుమిరపకాయలు కూడా వేసాం. సో ఇదంతా పెసరపప్పు అనమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ అయింది కదా, మనం 1 కప్పుడు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం బైండింగ్ కోసం. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు. నేను అందుకే ఉల్లిపాయలు వేయట్లేదండి, చాలా స్పైసీగా ఉంటాయి. మనం చాలా పచ్చిమిరపకాయలు వేసాం, చక్కగా అల్లం ముక్కలు వేసాం కాబట్టి ఇంకా నేను ఉల్లిపాయలు వేయట్లేదు. ఎందుకంటే నేను ఇది అన్నంలో నంచుకోవడానికని చేస్తున్నాను. ఒకవేళ మనం టిఫిన్ కోసం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అన్నీ వేసి మీరు చేసుకోవచ్చు. ఇది అన్నంలో అద్దుకోవడానికి చేసుకుంటున్నాను, అన్నంలో నంచుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా చేసేసుకోవచ్చు, అంటే ప్లెయిన్గా చేసేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. నాకు ఎంత కావాలో, దీనికి ఎంత పడుతుందో నేను అంత వేసాను. మీరు కూడా చూసుకుని వేసుకోండి, మీకు రుచికి తగినంత వేసుకోండి. అలాగే అన్ని పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తే కొంచెం స్పైసీనెస్ వస్తుంది, పెసరట్టు బాగుంటుంది. ఒక 1.5 అనుకోండి, 1.5 వేసాను. సో దీన్నంతా మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఒక చేత్తో కలపడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో నేను కొంచెం వాటర్ పడితే వాటర్తో పాటు నేను వాటర్ వేసి కలుపుతాను అనమాట. కొంచెం గట్టిగా వచ్చింది కదా, ఇలా గట్టిగా ఉంది కదా, నేను చక్కగా వాటర్ వేసి కొంచెం కలుపుతాను. కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను.
చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను బియ్యం పిండి వేసాక నేను కంపల్సరీ చేయి పెట్టి శుభ్రంగా కలిపాను, ఎందుకంటే ఉండలుగా ఉండిపోతుంది. సో గరిటెతో కలిపితే మాత్రం అడుగును ఉండిపోతుందండి. బియ్యం పిండిలాగా ఈ పెసరపిండి కూడా పెసరపిండిలాగా ఉండిపోతుంది. సో కంపల్సరీ మంచిగా చేతులు కడుక్కుని చక్కగా చేత్తో బాగా మనం దోశల పిండిని మనం ఇడ్లీ పిండిని ఎలా కలుపుతాం చేత్తో అలా చక్కగా కలిపేశాక ఇప్పుడు నేను గరిటెతో ఇలా కలుపుతున్నాను అనమాట. సో ఇంకా ఎలాంటి ఉల్లిపాయలు వేసుకోక్కర్లేదు. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, వేసుకోండి. చక్కగా అన్నంలో నంచుకుని తినండి, టిఫిన్గా తినండి, ఎలా అయినా తినచ్చు. నానబెట్టే ప్రసక్తి లేదండి. పెసలు తెచ్చుకోవాలి, నానబెట్టుకోవాలి, గంటన్నర ఇవన్నీ అవసరం లేదు. చక్కగా పెసరపప్పుని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా మనం పెసరట్లు చేసేసుకోవచ్చు. అందులోనే బీరకాయ కలిపాం మనం. బీరకాయ పెసరట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేస్తేనే తెలిసేది ఏదైనా. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి. పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. సో చూడండి, రకరకాలైన వంటలు వస్తాయి కాబట్టి బహుశా ఇది అందరూ చేసి ఉంటారు. సో నేను మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కాబట్టి కొంతమంది కొన్ని కలుపుతారు, కొంతమంది కొన్ని కలపరు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కాబట్టి మీరు ఫాలో అయిపోండి. చాలా చాలా మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం పెసలు ఒరిజినల్ పెసరట్ ఎలా ఉంటుందో డిటో టు డిటో అలాగే ఉంటుంది. అదొకటి వచ్చి కలర్ డిఫరెంట్గా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది. ఇది మాత్రం రెడ్డిష్గా వస్తుంది, అంతే తేడా. మనం చక్కగా ఉప్పు, కారం, అన్ని జీలకర్ర, అన్ని ఇంగు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా చాలా స్పైసీగా ఉంటుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కాబట్టి. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పైనుంచి మీరు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే వేసుకోవట్లేదు, మీరు తప్పకుండా వేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. సో పెసరట్ వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మొత్తం పెసరట్ వేసేసుకోవాలి. నేను ఒక చేత్తో పట్టుకుని వేయడం ఇబ్బందిగా అనిపించి నేను వేయలేదు. సరే, ఫస్ట్ అయితే నేను ఇలా వేసేసుకున్నాను పెసరట్టు. చక్కగా నూనె వేసుకోవాలండి, తగినంత నూనె వేసుకోవాలి. పైనుంచి కావాలంటే కారం జల్లుకోవచ్చు, లేదండి మాకు ఇలాగే ప్లెయిన్ కావాలి, మాకు స్పైసీనెస్ సరిపోయింది అంటే జల్లుకోక్కర్లేదు. కావాలి అనుకుంటే మాత్రం జల్లుకోవాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే ప్లెయిన్ పెసరట్ అండి. లోపలన్నీ అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ ఉంది కాబట్టి కరివేపాకు, కొత్తిమీర చాలా 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 టేస్టీగా ఉంటుంది. కొంచెం కాలితే వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి ఇది అన్నంలో నంచుకుంటే బాగుంటుంది. అరే మనం పెసరపప్పు నానబెట్టుకోలేదే అని అనుకోకర్లేదు. చక్కగా ఇలా మనం ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చండి. బట్ కొంచెం ఓపిక ఉండాలంటే, ఓపిక ఉంటే మాత్రం చక్కగా చేసేసుకోవచ్చు. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని తీయాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం మామూలుగా అయితే మనం ప్యాన్ని పట్టుకుని తీస్తాము, కానీ ఇంకొంచెం కాలాలండి. కాలితో తొందరగా వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగో ఆల్రెడీ లూజ్ అయిపోతుంది, అసలు ప్రాబ్లం ఉండదు. నేను చెప్తున్నాను కదా, బీరకాయతో కూడా మనం పెసరట్టు చేసుకోవచ్చా అనేది మాత్రం చాలా వింతగా ఉంటుంది. బీరకాయతో కూడా చేసుకోవచ్చునండి. చాలా బీర పొట్టు కూడా వేసేసాను ఇందులో, బీరకాయతో పాటు బీర పొట్టు కూడా వేసేసాను అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఏమాత్రం కష్టపడకుండానే ఇలా చక్కగా తిప్పేసుకోవాలి. ఇది ఫస్ట్ది కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద కారం వేసి కూడా మీకు చూపిస్తాను. ఇంకో పెసరట్టు ఇలా కొంచెం కాలాలి, మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకోవాలి. మీకు కావాల్స్తే నేను చెప్పినట్టు ఇందాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, మీకు ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చు. చీజ్ వేసుకునే వాళ్ళు చీజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, క్యారెట్, మీకు ఏం కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం ప్లెయిన్గా ఎందుకు చేసుకుంటానంటే నేను అన్నంలో నంచుకోవడానికి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకేం చేసుకోవట్లేదు. అదే టిఫిన్గా తినాలి, లేదు కావాలి ఉల్లిపాయలు కంపల్సరీ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇలా కూడా చేసుకోవచ్చు. బాగా కాలిపోయింది. ఇప్పుడు నేను ఇంకోటి వేసి చూపిస్తాను. హైలో పెట్టుకున్నాం కదండి, దీన్ని నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకుని చక్కగా నూనె రాయాలి. మరీ ఎక్కువ రాస్తే కూడా చుట్టుకుపోతుంది, చూసుకుని చక్కగా రాసుకోండి. నేను ఒక చేత్తో కష్టం, నేను వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలాగనమాట, ఇలా నేను పెసరట్ వేసేసుకున్నాను. ఇప్పుడు చుట్టూరా నూనె వేసుకుంటున్నాను. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కారం కూడా వేసుకుంటాను, ఇలా కారం స్ప్రెడ్ చేస్తానని, చాలా చాలా టేస్టీగా ఉంటుందని. ఇలా మీకు ఎంత కావాలో అంత కారం స్ప్రెడ్ చేసేసుకుని
వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లెయిన్ కాకుండా ఉల్లిపాయలతోనే కాకుండా ఇలా మీరు ఉట్టిగా చక్కగా కారం వేసుకుని కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి కాలితే చాలు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇది ఎప్పుడు మనది ఇబ్బంది పెడుతుంది, ఎటొచ్చి దానికి మనం టైం ఇవ్వాలంటే, మనం టైం ఇవ్వకపోతే మాత్రం అది సతాయిస్తుంది. టైం ఇచ్చామనుకోండి చక్కగా మనం చెప్పినట్టు వింటుంది. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, డూ ఫాలో అండి. నేను హైలోనే పెట్టుకున్నాను. ఇలా లూజ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అసలు కలర్ చూసారు కదా ఎంత బాగుందో కలర్. అంతేనండి, ఇలా చేసేసుకోవాలి. సారీ అండి. ఇలా ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో నంచుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన బీరకాయ పెసరట్లు. బాయ్ అండి.